తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం విశిష్టతను సంతరించుకుంది. ఈ ఆలయం హైదరాబాద్లోని లాల్ దర్వాజా ప్రాంతంలో 20వ శతాబ్దంలో 1907వ సంవత్సరంలో నిర్మించబడింది. మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుంది. 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదల వల్ల హైదరాబాద్లో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఆ సమయంలో నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజా కిషన్ పేర్షాద్ సలహా మేరకు హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి పూజలు నిర్వహించడంతో పాటు ఒక బంగారు చాటలో పట్టు వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలు, బంగారు గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు. వాటిని మూసీ నదిలో వదిలిపెట్టారు. సింహవాహిని అమ్మవారు కరుణించి వరదలు తగ్గించింది. ఆ సందర్భంగా ఈ దేవాలయం నుంచి బోనాల పండుగ ప్రారంభమైంది. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ దేవాలయానికి విరాళాలు, భూమిని ఇచ్చి అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగను అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా వైభవోపేతంగా నిర్వహిస్తారు. 2 రోజులు బోనాల పండుగలో మొదటి రోజు తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పిస్తారు. రెండో రోజు రంగం, ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 1992లో కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామీజీ అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ఠ, శ్రీచక్రం ప్రతిష్టాపన చేశారు. ఆనాటి వేదాచారం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాలను కూడా విశేషంగా జరుపుతున్నారు. కౌలాచారం, వేదాచారం ప్రకారం పూజలు నిర్వహించే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ కల్పవల్లిగా విరాజిల్లుతోంది సింహవాహిని మహంకాళి అమ్మవారు.